విజయవాడలో స్క్రబ్బర్ల మార్కెటింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన మాషాల్లా ఎంటర్ప్రైజెస్ బాధితులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి ఎంతో మంది బాధితులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. స్క్రబ్బర్లు ప్యాకింగ్ తయారు చేసి ఇస్తే 50,000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టిన వారికి 12,000, లక్ష కట్టిన వారికి 24,000 ఇస్తామని నిర్వాహకులు మోసం చేశారని బాధితులు వాపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన ప్రకటనలు చూసి ఆశపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ కట్టామన్నారు. బోర్డు తిప్పేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పోలీసులు తమ డబ్బులు తమకిప్పించాలని కోరుతున్నారు. మిషన్ 30,000 మెటీరియల్ కానీ 1 lakh డిపాజిట్ చేసుకున్న తర్వాత కంపెనీ అనేది 2 months శాలరీ 24,000 అనేది ఇచ్చింది సార్. ఇచ్చినాక జెన్యున్ ఉందని మా కడప జిల్లా నుంచి దాదాపు 220 మంది కట్టుకున్నారు సార్ అమౌంట్. కట్టుకునే తర్వాత ఈ రోజు రేపు మన శుక్రవారం సాయంత్రానికి కంపెనీ బోర్డు ఎత్తేసిందని మాకు ఇక్కడ లోకల్ ఉన్న డీలర్లు ఫోన్ చేయడం వల్ల మేము కడప డీలర్షిప్ తీసుకున్నాం సార్. నెలకు 30,000 శాలరీస్ ఇస్తామని చెప్పి తీసుకున్నాం. కానీ ఏం జరిగిందంటే సార్, ఈరోజు అతను డబ్బులు అలా కంపెనీ అంతా తీసేసుకొని ఇతను పరారై జనాలందరినీ ఇట చాలా మటుకు బీద వాళ్ళకు చాలా మంది ఇబ్బంది పడతారు సార్. దీనికి ఏదైనా న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళని కోరుకుంటా మేము కడప నుంచి చాలా మంది అందరం ఇక్కడికి వచ్చాం సార్. నేను 2 lakhs కట్టాను. ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఉంది కదా, పర్లేదు చేసుకోవచ్చు. నాలాంటి ఆడవాళ్ళు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళు కూడా ఏంటంటే మన పెట్టుబడి పెడుతున్నాం కదా, వాళ్ళు మెటీరియల్ ఇస్తున్నారు జెన్యూనే అనుకుని ఒక ఆలోచనతో అందరూ కట్టారండి. మొత్తం 2 రాష్ట్రాల మీద 15 నుండి 1800 మంది దాకా కట్టారు. దాదాపు ఒక మనిషికి వచ్చి 1,00,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 30 లక్షలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇందులో ఇప్పుడు వీళ్ళు ఉన్నట్టుండి బోర్డు తిప్పేశారు. ఇక్కడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. మా దగ్గర 1,30,000 అమౌంట్ పే చేయించుకున్నారు. 30,000 వచ్చి మిషన్ పర్పస్ కోసం తీసుకున్నారు, 1 lakh మెటీరియల్ కోసం అని తీసుకున్నారు. నేను సండే మార్నింగ్ మాకు తెలిసిన అన్నయ్యకి ఫోన్ చేశాను. నాతో తను పెట్టాడని నేను పెట్టాను. తను అడిగాను నేను, అన్న ఏంటన్నా ఎప్పుడు పడుతుంది శాలరీ అంటే, ఏంటమ్మా నీకు తెలియదా, అది ఎత్తేసారు కంపెనీ అని. నాకు నిన్న మార్నింగ్ వరకు నాకు తెలియదు. చాలా మంది పే చేశారు, అందరూ అప్పులు తెచ్చుకొని వడ్డీలు తెచ్చుకొని అమౌంట్ పే చేశారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.